హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరి కుర్మా అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఈ కర్రీ అనేది మీకు చూపిస్తున్నాను. చిక్కగా కాకుండా పల్చగా కాకుండా కరెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ పోపుల్ని కూడా వేసుకోవాలి. ఈ పోపులన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనికి పెద్ద సైజు ఆనియన్ అనేది ఇలా పొడవుగా కోసుకొని వేసుకోవాలండి. పూరి కూరకి పొడవుగా వేసుకుంటేనే బాగుంటుంది. అలానే 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనికి మనం ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసాక ఒకసారి ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనికి పెద్ద క్యారెట్ని బాగా ముక్కలుగా కోసుకొని ఈ విధంగా మనము 1 కప్ వరకు యాడ్ చేయాలి. క్యారెట్ అనేది ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనికి బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి నేను ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకోవాలి. మనము కుక్కర్లో వేసుకొని ఇక్కడ నేను 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని కుక్కర్లో 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకొని తొక్క తీసి ఈ విధంగా ముక్కలుగా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజ్ టమాటీ, ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు సాల్ట్, అలానే 1/2 స్పూన్ వరకు పసుపును కూడా మనం ఇందులోని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలాగ ఇవన్నీ కూడా 2 or 3 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ అనేది యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేశాక ఇలాగ మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ 3 మినిట్స్ వరకు బాగా ఉడకబెట్టినట్లయితే వాటర్ అంతా కూడా మనకి బాగా దగ్గరికి అవుతూ ఉంటుందండి. ఈలోపు మనము ఇందులోనికి శనగపిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫుల్గా 2 స్పూన్స్ అనేది శనగపిండిని తీసుకున్నాను. ఇందులోనికి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకి వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు ఈ శనగపిండి అనేది ఈ కర్రీలోనికి మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి యాడ్ చేసుకున్నాక ఇలా ముద్దగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులోనికి మనము 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే 1/2 లీటర్ వరకు వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 4 to 5 మినిట్స్ వరకు బాగా దీన్ని ఉడకబెట్టుకుంటూ ఉండాలండి. ఇది పచ్చి స్మెల్ పోయే వరకు ఉడకబెట్టుకుంటూ ఉండాలి. మనం పిండి వేసాక 1 మినిట్ వరకు ఈ శనగపిండిని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు చుట్టేస్తాయి. మీరు పిండి వేసాక 1 మినిట్ వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ అయ్యాక ఇందులోనికి కొత్తిమీర వేసుకుంటూ 1 మినిట్ వరకు కలుపుకుంటే సరిపోతుందండి. మనము ఈ విధంగా చేసుకున్నారంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్కి మించి ఉంటుందండి కర్రీ అనేది, అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లోని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లగా అవుతున్న కొద్దీ దగ్గరకు అవుతూ ఉంటుందండి. అంతేనండి, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.